ఇది నాడు పోతిరెడ్డి పాడుకు నీళ్ళు వదులుతున్న దాంట్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. చూడండి, పోతిరెడ్డి పాడికి కొబ్బరికాయ కొడుతున్నది ఎవరు? నాటి కాంగ్రెస్ మంత్రి డికే అరుణ. ఇగో ఇక్కడ ఉన్నది ఎవరు? ఇదే బట్టి విక్రమార్క. ఇలా నీతులు చెప్తా ఉంటాడు కదా, పత్తిత్తు మాటలు. ఇదే బట్టి విక్రమార్క. ఈయనకు జనం ఏమైపోయినా సంబంధం లేదు, ఏ ప్రాంతం ఎండిపోయిన సంబంధం లేదు. నాకు పదవి కావాలి, మా ఆమెకు ఎంపీ టికెట్ కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, నేను అధికారం చెలాయించాలి, ఇంతే. స్వార్థపరులు ఇల్లు. ఇదే బట్టి విక్రమార్క నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే డిప్యూటీ స్పీకర్గా ఉండాడు. ఈయన డిప్యూటీ స్పీకర్గా ఉండి తెలంగాణలో మాట్లాడుతుంటే కనీసం మైక్ కూడా ఇవ్వలే. అలాంటి మహానుభావుడు ఈయన. ఏం కాదు పట్టు, ఒకసారి మీకు అవకాశం వస్తేనే నెక్స్ట్ ఇంకొకరికి ఉంటుంది.